దేశంలోని యువత, పిల్లల జీవితంలో డిజిటల్ పరికరాల అధిక వినియోగం ఒక కొత్త ఆరోగ్య సంక్షోభంగా మారుతుంది. కేంద్ర ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం ఎక్కువ స్క్రీన్ టైం వల్ల ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, చదువులో వెనుకబడటం వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి కేవలం వ్యక్తిగత ఆరోగ్యం మీద కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. సర్వే వివరాల ప్రకారం యువతలో సోషల్ మీడియా వ్యసనం ప్రధాన సమస్యగా మారింది. 15 నుంచి 24 ఏళ్ల వయసు గల వారిలో డిప్రెషన్, ఆత్మహత్యల కేసులు పెరుగుతున్నాయి. అధిక స్క్రీన్ వినియోగం వల్ల శారీరక శ్రమ తగ్గడం, ఊబకాయం, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉద్భవిస్తున్నాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే అంశాలను ఈ రోజు చూద్దాం. దేశంలోని యువకులు, పిల్లలు డిజిటల్ అడిక్షన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారని 2025-26 ఆర్థిక సర్వే వెల్లడించింది. అధికంగా స్క్రీన్ వీక్షించడం వల్ల ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. డిజిటల్ వినియోగం అధికమవడం వల్ల ఒబేసిటీ, డయాబెటీస్ వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని సర్వేలో పేర్కొంది. ఈ ప్రభావం విద్యార్థుల చదువుపై, ఉద్యోగుల పనితీరుపై ప్రతికూలంగా పడుతుందని వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2025-26 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. డిజిటల్ వినియోగంపై నియంత్రణతో పాటు ఆరోగ్యకర జీవన శైలిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సర్వే సూచించింది. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. అంటువ్యాధుల భారాన్ని తగ్గించడంలో, ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, పట్టణీకరణ, మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రధానంగా స్మార్ట్ ఫోన్లు, గేమింగ్, సోషల్ మీడియా వినియోగం గణనీయంగా పెరగడం వల్ల ఒబేసిటీ, డయాబెటీస్ వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయని సర్వే పేర్కొంది. దీని ప్రభావం విద్యార్థుల చదువుపై, ఉద్యోగుల పనితీరుపై కూడా ప్రతికూలంగా పడుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో 2025-26 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. డిజిటల్ వినియోగంపై నియంత్రణతో పాటు ఆరోగ్యకర జీవన శైలిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. దేశవ్యాప్తంగా యువత, పిల్లల్లో డిజిటల్ వ్యసనం ఒక కొత్త ఆరోగ్య సంక్షోభంగా మారుతున్నట్లు 2025-26 ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. అధికంగా డిజిటల్ పరికరాల వినియోగం వల్ల సోషల్ కమ్యూనిటీ సంబంధాలు బలహీనపడుతున్నాయని పేర్కొంది. దేశంలోని గిగ్ వర్కర్లలో 40% మందికి నెలవారీ ఆదాయం 15,000 లోపే ఉందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ పరిస్థితి గిగ్ వర్కర్ల ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని నివేదిక పేర్కొంది. గిగ్ వర్కర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కనీస వేతన పరిమితిని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే సూచించింది. అలాగే గిగ్ ప్లాట్ఫామ్లు వినియోగిస్తున్న అల్గారిథంలు పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేసింది. గిగ్ వర్కర్లకు కేవలం ఆదాయం మాత్రమే కాకుండా ఆరోగ్య బీమా, పెన్షన్, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని నివేదిక సూచించింది. గిగ్ ఎకానమీ విస్తరిస్తున్న నేపథ్యంలో కార్మికుల హక్కులు, భద్రతకు ప్రభుత్వ విధానాలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. డిజిటల్ అడిక్షన్ యువత మానసిక ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుందని సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా 15 నుంచి 24 ఏళ్ల వయసు గల వారిలో సోషల్ మీడియా వ్యసనం ఎక్కువగా కనిపిస్తున్నట్టు వెల్లడించింది. ఈ పరిస్థితి కారణంగా డిప్రెషన్, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయని, ఆత్మహత్యల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరుగుతుందని సర్వే హెచ్చరించింది. డిజిటల్ వినియోగంపై నియంత్రణతో పాటు మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించింది. దేశంలో ఒబేసిటీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వినియోగం విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణాలుగా సర్వే పేర్కొంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం దేశంలో 24% మహిళలు, 23% పురుషులు అధిక బరువు లేదా ఒబేసిటీతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో పిల్లల్లో కూడా ఈ సమస్య పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. 5 ఏళ్లలోపు పిల్లల్లో అధిక బరువు సమస్య 2015-16లో 2.1%గా ఉండగా 2019-21 నాటికి 3.4% పెరిగిందని సర్వే తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2035 నాటికి దేశంలో 8.3 కోట్ల మంది పిల్లలు ఒబేసిటీ బారిన పడే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఒబేసిటీ వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల వంటి అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని హెచ్చరిస్తూ ఆరోగ్యకర ఆహారం, క్రమమైన వ్యాయామం అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని సర్వే సూచించింది. ఆరోగ్య సమస్యలు కేవలం వ్యక్తిగతమైనవే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని ఆర్థిక సర్వే హెచ్చరించింది. అనారోగ్య కారణంగా పని గంటలు తగ్గడం, వైద్య ఖర్చులు భారీగా పెరగడం వల్ల
దేశ జీడీపీపై అదనపు భారం పడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రధానంగా ఊబకాయం కారణంగా వచ్చే డయాబెటీస్, గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు దేశానికి ఆర్థికంగా పెద్ద సవాలుగా మారుతున్నాయని సర్వే స్పష్టం చేసింది. ఇవి శ్రామిక వర్గ ఉత్పాదకతను తగ్గించడంతో పాటు ఆరోగ్య రంగంపై వ్యయాలను పెంచుతున్నాయని తెలిపింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనాలంటే ఆరోగ్యకర జీవనశైలి, నివారణ చర్యలు, ప్రజారోగ్య విధానాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే సూచించింది. అధిక కొవ్వు, చక్కెర కలిగిన హై ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచన చేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనపై నిషేధం విధించే అవకాశాలు పరిశీలించాలని నివేదికలో పేర్కొంది. అలాగే చిన్నారులు, పసిపిల్లలను లక్ష్యంగా చేసుకున్న పాల ఉత్పత్తులు, పానీయాల మార్కెటింగ్ పైన ఆంక్షలు విధించాలని ఆర్థిక సర్వే సూచించింది. ఈ తరహా ప్రకటనలు పిల్లల్లో అనారోగ్యకర ఆహార అలవాట్లకు దారితీస్తున్నాయని పేర్కొంది. ఒబేసిటీ, డయాబెటీస్ వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కఠిన నియంత్రణలు అవసరమని కేంద్ర ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. బర్గర్, నూడిల్స్, పిజ్జా, సాఫ్ట్ డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్ పదార్థాల అధిక వినియోగం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉందని కేంద్ర ఆర్థిక సర్వే గుర్తు చేసింది. ఈ తరహా ఆహారాలు ఒబేసిటీ, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తున్నాయని హెచ్చరించింది. ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం 2009 నుంచి 2023 మధ్య ఇండియాలో జంక్ ఫుడ్ వినియోగం 150% పైగా పెరిగింది. ఇదే సమయంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నట్టు వెల్లడించింది. అలా ప్రాసెస్డ్ ఫుడ్స్ రిటైల్ విక్రయాల విలువ 2006లో సుమారు 100 కోట్లుగా ఉండగా 2019 నాటికి అది 40 రెట్లు పెరిగి 3,800 కోట్లకు చేరుకుంది. ఈ పెరుగుదల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. అనారోగ్యకర ఆహారపు అలవాట్లను తగ్గించి ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించే విధానాలు అవసరమని నివేదిక సూచించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.